కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త. త్వరలోనే దరఖాస్తులు. ఈ డాక్యుమెంట్స్ ఉంటేనే ఏపీ ప్రభుత్వం త్వరలో కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు స్వీకరించనుంది. దీంతో కొత్త పింఛన్ల కోసం ఎదురు చూసే వారికి ఇది శుభవార్తగా చెప్పవచ్చు. అయితే పింఛన్ల కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఎవరిని సంప్రదించాలనే విషయం చాలా మందికి తెలీదు. ఎలా అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, లేకపోతే మీకు పూర్తి సమాచారం అందదు. ఏపీ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా సామాజిక పింఛన్లు అందిస్తున్న విషయం తెలిసిందే. వృద్ధులు, దివ్యాంగులు, వికలాంగులు, వితంతువులు, గీత, చేనేత కార్మికులకు ప్రతి నెల పింఛన అందిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. ప్రతి నెల 1వ తేదీన అధికారులు నేరుగా ఇంటికి వెళ్ళి పింఛన సొమ్ము అందిస్తున్నారు. 1వ తేదీన సండే లేదా సెలవు దినం వస్తే ముందు రోజే పంపిణీ చేస్తున్నారు. 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు పంపిణీ జరుగుతుంది. వృద్ధులకు 4,000, వికలాంగులకు 6,000 అందిస్తున్నారు. ఇక దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి కూడా పింఛను అందిస్తున్నారు. ఏపీ గ్రామీణ అభివృద్ధి శాఖ ద్వారా ఈ పథకం అమలు జరుగుతుంది. ఏపీ ప్రభుత్వం త్వరలోనే కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులను స్వీకరించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఎలా దరఖాస్తు చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరు అర్హులు? వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత, గీత కార్మికులు, మత్స్యకారులు, ట్రాన్స్జెండర్లు, డప్పు కళాకారులు, డయాలిసిస్ పేషెంట్లు దీనికి అర్హులు. అర్హతలు ఏంటి? గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబం నెల ఆదాయం 10,000 లోపే ఉండాలి. ఇక పట్టణాల్లో 12,000 లోపు ఉండాలి. కుటుంబానికి పొలం 10 ఎకరాల లోపు ఉండాలి. అంతకంటే ఎక్కువ భూమి కలిగి ఉంటే అనర్హులు. కారు లాంటి లగ్జరీ వాహనాలు కలిగి ఉండకూడదు. కరెంటు వినియోగం 300 యూనిట్ల కంటే తక్కువ ఉండాలి. కుటుంబంలో ప్రభుత్వం ఉద్యోగి, పెన్షనర్ ఉండకూడదు. ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవాడు ఉండకూడదు. ఒకే కుటుంబంలో ఒక వ్యక్తికి మాత్రమే పింఛన వస్తుంది. దరఖాస్తుకు కావలసిన పత్రాలు: ఆధార్, రేషన్ కార్డుతో పాటు క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఆధార్ అప్డేట్ హిస్టరీ అందించాలి. ఇక వికలాంగులు అయితే సదరం సర్టిఫికేట్ సమర్పించాలి. ముందుగా సదరం సర్టిఫికేట్ కోసం స్లాట్ బుకింగ్ కోసం చేసుకోవాలి. అనంతరం ప్రభుత్వం హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తూ ఉంటారు. మీకు వైకల్యం ఉందని నిర్ధారణ చేశాక సదరం సర్టిఫికేట్ జారీ చేశారు. ఈ సర్టిఫికేట్ తీసుకెళ్లి వికలాంగులు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులు ఎలా? గ్రామం వార్డు సచివాలయాలకు వెళ్ళాలి. దరఖాస్తు ఫారం నింపాలి. అవసరమైన డాక్యుమెంట్లను జత చేయాలి. అనంతరం అధికారులకు పరిశీలించి పింఛన మంజూరు చేస్తారు. ఇక దరఖాస్తుల స్టేటస్ తెలుసుకునేందుకు గ్రామ వార్డు సచివాలయాలు అధికారులను సంప్రదించాలి. ఇక జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళి సంప్రదించవచ్చు. ఇక ఇతర వివరాల కోసం ఒక నెంబర్ చూపిస్తాను, అది నోట్ చేసుకోండి. 08662410017 నెంబర్ను సంప్రదించాలి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.